ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మంది భక్తులకు అయితే ఇంకా చేరుతుందండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎట్లా ఏమిటి అనేసి తెలుసుకుందామండి. మనకి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఈ రోజు మధ్యాహ్నం అంటే డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారండి. కానీ నిన్న రాత్రి అంటే 21వ తేదీ రాత్రి 11:30 నుంచి అయితే కూడా మనకి టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి. అంటే మనకి రద్దీ అనేది ఎక్కువగా పెరిగిపోయిందండి. అన్ని కౌంటర్స్లో 9 కౌంటర్లు పెట్టారు. దానివల్ల అనేసి ఏమో మనకు అప్డేట్ అయితే ఎందుకు ఇచ్చారో తెలియదండి. కానీ ఈ రోజు ఇవ్వాల్సిన టికెట్స్ మాత్రం నిన్న రాత్రి 11:30 నుంచి అయితే ఇచ్చేసారండి. కానీ ఇప్పటికి మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మనకి రేపటికి అంటే 23వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ టికెట్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయండి. 26వ తేదీ స్లాట్ అయితే జరుగుతోంది. ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించి కావాల్సిన వాళ్ళు ఈ 9 కౌంటర్లలో కూడా వచ్చి టికెట్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. త్వరపడండి మీరు, ఎందుకంటే త్వరపడితేనే ఈ టికెట్స్ అనేటివి దొరికే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకి 10 రోజులకు గాను అన్ని టికెట్స్ 4 లక్షల పైగా అన్ని టికెట్స్ కూడా ఈ అయిపోతానే ఇచ్చేస్తున్నారండి. అంటే వరుసకు ఇచ్చేస్తున్నారండి, గ్యాప్ అనేది ఇవ్వడం లేదు. కాబట్టి ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి టికెట్స్ దొరికే అవకాశం ఉందండి. ఎందుకంటే స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం అనేది మనకు సంవత్సరంలో ఒక్కసారి అనేదే వస్తుందండి. అది కూడా 10 రోజులు పెట్టారు. కాబట్టి మనం వచ్చాము అంటే టికెట్ తీసుకున్నామంటే స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చునండి. ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించి కావాల్సిన వాళ్ళు తిరుపతికి తొందరగా రండి అని చెప్పేసి కోరుకుంటున్నామండి. అలాగానే మనకు తిరుమలకి వెళ్ళాలి అంటే దర్శనానికి మనకి తప్పనిసరిగా టోకెన్ అయితే 300 రూపాయల టోకెన్ కావచ్చు, అట్లా సర్వదర్శనం టోకెన్ కావచ్చునండి. అది తీసుకుంటేనే మనకైతే తిరుమలలో అయితే మనకు దర్శనం అనేది దొరుకుతుందండి. ఎందుకంటే ఇంతకు ముందు మాదిరిగా మనకు టోకెన్ లేకపోయినా కూడా సర్వదర్శనంకి వెళ్ళేసి మనం దర్శనం అయితే చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఈ 10 రోజులకు కాను ఆ పరిస్థితి అయితే లేదండి. మనము టికెట్స్ అంటే ఇక్కడైనా సర్వదర్శనం టికెట్స్ తిరుపతిలో అయినా తీసుకొని ఉండాలి, లేదంటే 300 రూపాయల దర్శనం టోకన్స్ మనం అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకొని ఉంటేనే మనకు తిరుమలలో దర్శనం అనేది దొరుకుతుంది. మనకు దర్శనం టికెట్ లేకపోయినా కూడా తిరుమలకు వెళ్ళవచ్చునండి. కానీ మనకి దర్శనానికి అయితే ఎటువంటి పరిస్థితుల్లో అలో చేయరండి. ఈ విషయాన్ని గమనించుకొని తిరుమలకి వచ్చేవాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చే వాళ్ళు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో మనకు టికెట్ లేకపోయినా కూడా దర్శనం అవుతుంది అని చెప్పేసి ఎవరు కానీ రాకండి. దయచేసి టికెట్స్ అనేది ఇప్పుడైతే ఇస్తున్నారండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తిరుమలకి వెళ్ళే వాళ్ళు తిరుపతిలో టికెట్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగనే ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఆధార్ కార్డ్ తీసుకొస్తేనే మనకు టికెట్ అనేది ఇవ్వగలరండి. కానీ స్లాట్స్ అయితే ఇంకా ఉన్నాయండి. కాబట్టి త్వరగా మీరు తిరుపతికి చేరుకొని తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.